మచ్చమూకలు, పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల వద్ద ప్రలోభాల వల్ల నరసరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి నిరసన, వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ రాళ్లదాడి, పలువురికి గాయాలు అంటూ వేరే కోణాన్ని హైలైట్ చేశారు. ఇద్దరి మధ్యన నిన్న జరుగుతున్నటువంటి గొడవలు కాస్త ఒకళ్ళ రాళ్లదాడి అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఇకపోతే వంగవీటి రంగ కుమారుడిగా రాధా చెప్పుకోవడం సిగ్గుచేటు అంటూ వంగవీటి రాధా దివంగత నేత వంగవీటి రంగ కుమారుడిగా చెప్పుకోవడం సిగ్గుగా ఉందని రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వంగవీటి మోహన్ రంగాన్ని హత్య చేసిన టీడీపీ అనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపిల్లాడికి సైతం తెలుసన్నారు. తండ్రిని చంపిన పార్టీలోకి పదవులు డబ్బులకు రాధా అమ్ముడిపోయి వెళ్ళాడని ధ్వజమెత్తారు. ఇదే విషయాన్ని రాధా స్వయంగా చెప్పడం సిగ్గుచేటన్నారు. టీడీపీ వల్ల ప్రాణహాని ఉందని వంగవీటి మోహన్ రంగ అసెంబ్లీలో చెప్పిన రికార్డు ఇప్పటికీ ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్నికల్లో ఉన్నది కూటమి కాదని టీడీపీ మాత్రమే అన్న విషయం ఆ పార్టీ మేనిఫెస్టో చూస్తే అర్థమవుతుందన్నారు. ఎందుకంటే అసలు ఆ మాట అనే ముందు ఒక కాన్సెప్ట్ ఆలోచించాలి. సరే, రాధా ఆలోచన, రాధా ఇష్టం, అది రైటా రాంగ్గా కాపులే నిర్ణయించాలి. అది పక్కన పెడితే ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే అమ్ముడు పోవడానికి ఏ పోస్ట్ ఇచ్చిందని తెలుగుదేశం పార్టీ, ఏ డబ్బులు ఇచ్చిందని. ఆయనకే తెలుగుదేశం డబ్బులు ఇచ్చి ఉంటే ఎంపీగానే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉండేవాడు కదా. డబ్బులు లేవనినే పోటీనే చేయట్లేదు ఆయన. తెలుగుదేశం కూడా ఏ సీటు ఇవ్వలేదు, కొన్ని సీటుకు అమ్ముడిపోయారు అనుకోవడానికి. ఆ మాట అనే ముందన్నా అర్థం ఉండాలి కదా. లేకపోతే ఆంధ్రజ్యోతి మాఫియా రాజ్ అంటూ కరప్షన్ కింగ్ జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ నిప్పులు, ఏపీలో ఇసుక, లిక్కర్, భూమాఫియా నిషేధం అని చెప్పి మరీ మద్యం వ్యాపారం, అవినీతి తప్ప మరేమీ తెలియని జగన్. ఆయన చెప్పించే మంత్రం అదొక్కటే, మేలు చేయరు, డబ్బులు వచ్చే పనులే చేస్తారు, 5 ఏళ్ళు అధికారం అప్పగిస్తే వృధా చేశారు. బాబు హయాంలో అభివృద్ధిలో అగ్రస్థానం, వైసీపీ వచ్చే గాడి తప్పిన పురోగతి, అభివృద్ధి 0, అవినీతి 100%, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదు. రాష్ట్రం కోసం దేశం కోసం ఓటేయండి, మోడీ గ్యారంటీ, బాబు నాయకత్వం, పవన్ విశ్వాసం, 4న తీయటి కబురు తథ్యం, రాష్ట్ర దేశ అభివృద్ధికి మాది గ్యారంటీ, రాజమండ్రి అనకాపల్లి సభలో మోడీ హామీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే దారిలో ఉన్నప్పుడే